నమస్తే అవధాని. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇది భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా చేస్తున్న నినాదం. ఆ పార్టీ చెప్తున్నది ఏమిటంటే, ఆ పార్టీ కానీ ఎన్డీఏ కానీ చెప్తున్నది ఏమిటంటే, ఒకేసారి దేశం అంతా ఎలక్షన్స్ జరిగితే దానివల్ల అనవసరమైన సందర్భాల్లో ఎలక్షన్ ఖర్చు తగ్గుతుంది, గవర్నమెంట్ ఫోకస్ మారకుండా ఉంటుంది, దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ చెప్తున్న వివరణ. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రపోజ్ చేయడానికి, ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించడానికి కారణాలు ఒకటి. భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రపోజ్ చేస్తుంది అంటే, సరే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పవర్లోకి వచ్చింది, దేశవ్యాప్తంగా మూడోసారి అధికారాన్ని చెలాయిస్తోంది. ఓకే, మూడోసారి కాస్త మిత్రుల సమర్థనతో, మిత్రుల సపోర్ట్తో. కానీ ఓవరాల్గా దెర్ ఇస్ అన్ అట్మాస్ఫియర్ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అనేది భారతీయ జనతా పార్టీ మీద మిగిలిన పక్షాలు చేస్తున్న ఆరోపణ. అంటే వాతావరణం వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా వచ్చింది కనుక ఇప్పుడు వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నది కూడా ఇదే కారణం. ఎందుకు అంటే, మొత్తం వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది. ఒకేసారి రాష్ట్రాలకి, దేశానికి, అవసరమైతే ఇంకా చిన్న చిన్న వాటికి ఎలక్షన్స్ జరిపితే లోకల్ మూడ్ పోతుంది. లోకల్ మూడ్ పోతే ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పుడే కాంగ్రెస్ కూడా అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అని మన భారత రాష్ట్రపతి నాయకులు పదే పదే ప్రశ్నించేవారు. అంటే ఎక్కువ చోట స్ప్రెడ్ అయినా అది రీజనల్గానే కమిట్ అయిపోయింది, ఇట్స్ నాట్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ అనేది ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు అనేది వాళ్ళ ఆరోపణ. సో ఈ నేపథ్యం అంతా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కానీ, మిగిలిన ప్రాంతీయ పక్షాలకు కానీ, ఆర్ ఓకే ఇండియా కూటమి వాళ్ళకి కానీ, దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, వాళ్ళందరికీ దీని పట్ల వ్యతిరేకత. ఎందుకంటే ఒకేసారి నేషనల్ మూడ్ కనుక క్రియేట్ అయితే స్థానికమైన అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు భారత రాష్ట్రసమితి ఉంది. భారత రాష్ట్రసమితికి దేశీయంగా ఉండాల్సిన నేషనల్ పర్స్పెక్టివ్ కన్నా లోకల్ పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుంది. లైక్ టీడీపీ, జనసేన లేదా తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, మనం ఏ పార్టీలు తీసుకున్నా వాటికి ప్రాంతీయమైన అంశాలకున్న ప్రాధాన్యత జాతీయ అంశాలకు వాటికి ఉండదు. సహజంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్టీలు